అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఈ జీవితకాలం మట్టుకే అంటే భౌతికంగా మనకి ఏవైతే అవసరతలు ఉన్నాయో అవసరతలు దేవుడు తీరుస్తాడు అని మనం దేవుని వైపు వస్తే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం అంటండి. మరి మనం క్రీస్తునందు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి అని ఆలోచిస్తున్నారా? అవునండి, క్రీస్తు మన కొరకు జన్మించి మన కొరకు మన పాపముల నిమిత్తం మరణించి 3వ దినాన్న పునరుత్థానుడై తిరిగి లేచి మరలా రానై ఉన్నాడని నమ్మి ఆ నిత్య జీవంలో ఆ నిత్య రాజ్యంలో మనల్ని చేర్చబోతున్నాడని నిరీక్షణ కలిగి ఉండాలి. హెబ్రీ 11:10 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మనము కూడా దానికోసమే వేచి ఉందాం.